ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. సాక్షాత్తు ఎమ్మెల్యేనే మహిళలను వేధించడం సిగ్గుచేటు అని మంత్రి పార్థసారథి విమర్శించారు. మహిళ బట్టలు చింపిన విరూపాక్షిని జగన్ సమర్థించడమేంటని ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ నేతలు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. మహిళ బట్టలను ఆమె భర్తే చించాడన్నారు. ఎమ్మెల్యేకు సంబంధం లేకపోయినా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఆలూరులో ఇసుక గొడవ పొలిటికల్ తుఫాన్గా మారింది. తన పట్ల ఎమ్మెల్యే విరూపాక్షి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు టీడీపీ కార్యకర్త భార్య. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విరూపాక్షి వచ్చి లేదు సార్, నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగా కూడా లోపల నుంచి దిగుకొచ్చి నైట్ భుజాల మీద చేయి వేసి నైటే చింపినాడు సార్. ఆలూరులో దుశ్శాసన పర్వం వెలుగు చూసిందన్నారు మంత్రి పార్థసారథి. మహిళ దుస్తులు చించిన ఎమ్మెల్యేను వైఎస్ జగన్ సమర్థించడమేంటని ప్రశ్నించారు. మరొక శాసనసభ్యుడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి, వర్గాల మధ్య గొడవ లేకోకుండా అందరు కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన వ్యక్తి ఒక దుశ్శాసనుడిలా వెళ్ళి ఒక మహిళని బట్టలు చించే పరిస్థితిని తీసుకొచ్చాడంటే, ఒక బలహీన వర్గం తలకాయ పలగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఏంటి అని చెప్పేసి సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడటానికే టీడీపీ కార్యకర్త ఇంటికి వెళ్లారన్నారు వైసీపీ నేతలు. మహిళ పట్ల ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. మహిళ భర్తే ఆమె దుస్తులు చింపారన్నారు. సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు వైసీపీ నేతలు. విరూపాక్షిని టెర్రరిస్టులా ట్రీట్ చేశారని మండిపడ్డారు మార్గాని భారత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షని, ఆయన బడుగు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యే, అర్ధరాత్రి 2:30 ప్రాంతానికి వాళ్ళ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి అతన్ని, ఆ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వము అరెస్ట్ చేసిన వ్యక్తి ఏమన్నా టెర్రరిస్టా అని అడుగుతా ఉన్నా. మీరు విచారణ జరిపి ఉదయం పిలిస్తే పోలీస్ స్టేషన్కి వస్తారు కదా. మరోవైపు అట్రాసిటీ, హత్యాయత్నం కేసుల్లో అరెస్టైన విరూపాక్షి ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు.